హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చి మనము మన ప్లాంట్స్ని ఎలా కేర్ చేసుకోవాలి అనే వాటి గురించి చెప్తున్నానండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఈ ప్లాంట్ మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ ఆకుముడత తెగులు వచ్చింది. ఇప్పుడు మనం ఈ ప్లాంట్ని ఉంచాలి అనుకుంటే దీన్ని పూర్తిగా ట్రిమ్ చేసేయాలండి. లేదు అనుకుంటే మనము ఈ ప్లాంట్ని ఇలాగే ఉంచితే ఈ ప్లాంట్ నుంచి మనకి ఈల్డింగ్ అనేది రాదండి. ఇది రెండు ఆప్షన్లు ఉన్నాయి, ఈ ప్లాంట్ని తీసేయటమా లేదా ట్రిమ్ చేయటమా. ఈ రెండిట్లో ఒకటి ఆప్షన్ అండి. నాకు యాక్చువల్లీ ఈ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్లాంట్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఈ పూట వచ్చింది కదండి, ఈ పూట వచ్చినా కానీ ఈ ఆకుముడత తెగులు వచ్చినప్పుడు అది కాయగా నిలబడదండి. అది అనేది ప్లాంట్ అనేది పూతగానే రాలిపోతుందండి. ప్లాంట్ని నేను ఇక్కడి నుంచి తీసేసి ఈ కుండీలు వేస్ట్ దాంట్లో వేసుకుంటున్నానండి. ఈ పాట్లో అయితే మామిడి ముట్టలు ప్లాంట్స్ వచ్చాయండి. ఇన్ని ప్లాంట్స్ అసలు ఏం చేసుకుంటామండి, ఇవన్నీ అసలు మామిడికి కాయ చెట్లు అసలు మనకు ఉపయోగపడని కూడా పడవు కాబట్టి ఆ ముట్టెలు ఆ ప్లాంట్స్ని తీసి వీటిని వాటికి డివైడ్ చేస్తే మళ్ళీ స్ప్రౌట్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇట్లాగా తుంచేసేస్తున్నానండి. ఈ ప్లాంట్ నుంచి నేను అన్ని ఎల్లో కలర్ లీవ్స్ వచ్చాయండి. ఎల్లో కలర్ లీవ్స్, కొన్ని వచ్చి మిల్లీ బగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, అలాంటి ఆకులు అవన్నీ తీసేస్తున్నానండి. అలా తీసేసి ముందే పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ టమోటా ప్లాంట్స్వి అవన్నీ ట్రిమ్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా ఎప్పటికప్పుడు ఇవన్నీ మనము ట్రిమ్ చేసుకుంటూ ఉండాలండి. వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక్క ఆకు కూడా వేస్ట్ పోకుండా మళ్ళీ మనము రీసైక్లింగ్ చేసుకోవచ్చండి. ఎల్లో కలర్గా ఉన్న లీవ్స్ మాత్రం తీసేయాలండి. ఆకుముడత కానీ ఏదైనా ఎల్లో కలర్గా ఉన్న లీవ్స్ మాత్రమే. ఈ స్వీట్ కార్న్ మొక్క మీకు తెలిసిందే కదండి, దీని నుంచి అసలు కాయలు కూడా సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు వచ్చినవి కూడా ఎండిపోతున్నాయి. ఇంకా అసలు ఈ ప్లాంట్ని తీసేసేసి ఈ పాట్లో ఇంకేదైనా మనం వేసుకుంటే మనకి ఈల్డింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మొక్కలన్నీ నేను ఇప్పుడు తీసేస్తున్నానండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఈ స్వీట్ కార్న్ అనేది ఇలా ఉందండి. అసలు విత్తనాలు కూడా ఏర్పడలేదు. ఇదిగోండి, ఇలాగా వాటికి సఫిషియంట్ ఎనర్జీ లేక ఇట్లా అయిపోతున్నాయండి. ఇలాంటి వాటిని ఉంచుకొని మాత్రం ఏం ఉపయోగం అండి. ఇంకేదైనా ప్లాంట్ వేసుకుంటే మనకి మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లాంట్స్ మొత్తాన్ని తీసేస్తున్నానండి. టోటల్గా ఈ కంటైనర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ తీసేస్తున్నానండి. ఈ స్వీట్ కార్న్స్లో మట్టి చూడండి, నేను మొత్తం చెత్తతో నింపుకుంది ఎలా కంపోస్ట్ అయిపోయిందో. అసలుకి ఏయో కొన్ని తప్పించి మీరు చూస్తున్నట్లయితే మొత్తం నల్లగా అసలుకి ఎంత కంపోస్ట్ అయిపోయిందండి. ఇది ఒక్కొక్క పిడికడి తీసి మనం అన్ని ప్లాంట్స్కి వేసుకుంటే ఎరువులాగా ఉపయోగపడుద్ది. లేదు అనుకుంటే మనము దీన్ని మట్టిగా కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి ఆకుముడత వచ్చింది, కానీ 2 కాయలు అనేవి ఉన్నాయండి. రిమైనింగ్ పార్ట్స్ మనం కట్ చేసేసుకుంటే ప్లాంట్ గ్రో అయితే గ్రో అవుద్ది, లేకపోతే లేదండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా నీట్గా నేను ట్రిమ్ చేసేసానండి. ఎప్పటికప్పుడు ఇట్లాగా నీట్గా అన్వాంటెడ్ లీవ్స్ ఒక 10 to 15 డేస్కి మీకు కుదిరినప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టమోటా మొక్క ఒక సైడ్కి వంగిపోయిందండి. దీనికి మనము కర్రతో సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఇస్తే అప్పుడు కాయలు బాగా వస్తాయండి. లేదు అనుకుంటే అవి ఏంటంటే అటు పడిపోయి నేలకు తగిలిన కాయలు అనేవి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. మట్టిలో పడిన కాయలు కానీ నేలకి తగిలిన కాయలేమో హీట్ వల్ల పాడవుతాయండి. మట్టిలో ఏ యొక్క జెమ్స్ ఉంటాయి కదండి, క్రిములు, అవి వాటి ద్వారా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఒక కర్రతో సపోర్ట్తో దీన్ని కట్టుకోవాలండి. ఇదిగో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లాంట్కి అయితే నేను సపోర్ట్ ఇచ్చానండి. ఇక్కడ ఉన్న ఈ ప్లాంట్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా మొత్తం ఒకటే ప్లాంట్, పట్టుకుంటే బ్రోక్ అయ్యేట్లుందండి. అందుకోసం ఈ ప్లాంట్ని నేను ఇలాగే వదిలేస్తున్నానండి. ఏదైనా ఇంత స్టేజ్ వచ్చిందాక వెయిట్ చేయకూడదండి, కొంచెం ముందలే కర్ర కట్టుకోవాలి. దీనికి ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసేసాయండి ఈ ప్లాంట్కి. నెక్స్ట్ ఈ ప్లాంట్కి వచ్చేసి కంప్లీట్ మిల్లీ బగ్స్ వచ్చాయండి. ఆ మిల్లీ బగ్స్ అన్నింటినీ అంటే పిండేనల్లండి. ఆకులన్నీ తీసానండి, మ్యాక్సిమం అన్ని ఆకుల్ని తీసేసాను. ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయండి, కొన్నిటికేమో ఇంకా స్టెమ్స్ కూడా కొంచెం వైట్ కలర్గా వచ్చిందండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ మీరు ఇలా మట్టి తీసుకొని, ఈ స్టెమ్స్ని మనం తీసేయలేం కదండి, ఇట్లాగా ఈ మట్టే మనకి మెడిసిన్లా పనిచేస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ మట్టిని నేను ఇలా పూస్తున్నానండి. ఎక్కడైతే తెల్లగా ఉందో ఆ స్టెమ్స్ని
ఆ స్టెమ్స్ అన్నిటికీ మనం కానీ మట్టి పూసేసేస్తే ఆ ప్లాంట్ అనేది మళ్ళీ నార్మల్గా అంటే ఆ మిల్లీ బగ్స్ పిండి నెల్లు అనేది పోయి నార్మల్గా వచ్చేస్తుందండి. ఇది ఒక చిన్న సింపుల్ టిప్ అండి. మ్యాక్సిమం ఆకులు తీసేయండి. లేకపోతే మీ దగ్గర ఏదైనా బ్రష్ ఉండి మీకు అంత టైం ఉందంటే వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకోవాలండి. నేనైతే 90% ఆకులు తీసేస్తానండి. దాన్ని చంపటము అలా కూడా ఏమీ చేయను. ఏదైనా ఒక్కటి ఉంటే ఆ ఆకును అలా చేస్తా కానీ మ్యాక్సిమం తీసేస్తానండి. ఇవేం లేదు, మనం ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి మారేటప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల ఈ చీడపీడలు అనేవి వస్తాయండి. వాటి రెసిడెన్షియల్ పవర్ వల్ల కూడా ఆ ప్లాంట్ ఏజ్ని బట్టి కూడా మీరు చూస్తున్నట్లయితే మనకి క్లైమేట్ చేంజ్ అయితే కొంతమంది ఊరికనే సిక్ అయిపోతారు, కొంతమంది ఏమో స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ఈ ప్లాంట్స్ కూడా మనలాగేనండి. ఏదైనా వెదర్లో ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు ఇట్లా డిసీజెస్ వస్తాయండి. లేకపోతే అవి నార్మల్గా వాటి అవి కాయలు కాయటము ఫ్లవరింగ్ ఆ స్టేజ్లో ఉంటాయండి. ఒక్కసారి డిసీజ్ వస్తే దాని మీద ఫైట్ చేయడంలోనే దాని ఎనర్జీ పోతుందండి. అప్పుడు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది రాదండి. అందుకోసం మనం ఎప్పుడైనా ఫస్ట్ ఈ లీవ్స్ అన్నిటినీ తీసేసేయాలండి. తీసేసేసి ఫస్ట్ చేయాల్సిన పని తీసేసి తర్వాత టైం ఉంటే క్లీన్ చేయాలండి. లేదంటే అసలుకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మెడిసిన్ అంటే మీరు చూసినట్లయితే ఇదిగోండి స్టెమ్స్కి నేను అంతా మట్టి ఆ కుండీలో మట్టితోనే రుద్దేస్తున్నానండి. ఇది మ్యాక్సిమం చిన్న చిన్న ఆకులు పూత పిండి మీద వస్తుందండి. ఈ పిండి నెల్లు ఒక్కసారి వచ్చిందంటే ఆ ప్లాంట్ మొత్తాన్ని వ్యాపించేస్తుంది. అందుకని మనం కొంచెంగా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేసాము అంటే ఆర్గానిక్ పద్ధతిలో సరిపోతుందండి. తర్వాత మనం ఏదైనా టైం ఉంటే పెస్టిసైడ్స్ ఇచ్చుకోవచ్చండి. పెస్టిసైడ్స్ ఇవ్వాలి అనుకుంటే ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇవ్వాలండి. ఇదేమి మనం వాడేది కెమికల్స్ కాదు కదండి, ఆర్గానిక్ వేలో కాబట్టి మనం చేసేది ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ అలా ఇస్తేనే ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఫస్ట్ మాత్రం మీ హ్యాండ్స్నే యూజ్ చేయండి, తర్వాతే పెస్ట్లు ఏదైనా దాని గురించి థింక్ చేయండి. ఇక్కడ ఈ కాకరకాయ చెట్టు చుక్కుడు తీగలు అవి ఉన్నాయి కదండి. ఇక్కడ ఎండిపోయిన ఆకులు అవి ఉంటే అవన్నీ తీసేస్తున్నానండి. ఎప్పుడప్పుడు తీసుకుంటే సరే ఉందండి. లేకపోతే ఇవి ఎండిపోయినాయి మనము టెర్రస్ గార్డెన్ మీద కాబట్టి ఎండిపోయిన ఆకులు వర్షం కానీ గాలి ద్వారా కానీ కింద పడిపోయి మన డ్రైనేజ్ హోల్స్ అనేది మేడ మీద నీళ్ళు స్టాక్ అయిపోతాయండి. డ్రైనేజ్లో బ్లాక్ అయిపోయి మన టెర్రస్ మీద వాటర్ అయిపోతాయి. అప్పుడు మన టెర్రస్సే పాడైపోతుందండి. అందుకని మ్యాక్సిమం ఎల్లో కలర్ లీవ్స్ అవి ఉన్నప్పుడు మీరు ఎప్పటికప్పుడు తీసేసుకోవడానికి ట్రై చేయండి. కుదరినప్పుడు ఎప్పుడైనా వారానికి ఒక రోజో 10 డేస్కి ఒక రోజో అలా పెట్టుకొని మరి క్లీన్ చేసేయండి అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవి నల్ల పురుగులు అంటారు కదండి, చుక్కుడు చెట్లకు వస్తాయి, అవి వచ్చేసేసి ఉన్నాయండి. మ్యాక్సిమము వాటిని చేత్తో తీసేసేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఉన్నప్పుడు లీవ్స్ తీసేసేయండి. ఇలా ఎప్పుడు పని అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మన ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి, మన గార్డెను నీట్గా ఉంటుందండి. నేను గార్డెన్లోకి రాగానే ఫస్ట్ చేసేది ఏమైనా ఎల్లో కలర్ లీవ్స్ ఉన్నాయా, ఏమైనా చీడలు ఉన్నాయా అని ఫస్ట్ హ్యాండ్స్ వాటి మీదకే వెళ్ళిపోతాయండి వాటర్ పెట్టడం కంటే ముందు. అందుకని నాకు ఎక్కువ ఎల్లో కలర్స్ లీవ్స్ కూడా ఏమీ ఉండవండి, కొంచెమే ఉంటాయి. ఎప్పుడైనా ఒక 3-4 డేస్ చేయకపోతే మాత్రమే ఎక్కువ అవుతాయండి. ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేసుకుంటే అసలుకి మనకి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదండి. ఒకళ్ళ మీద డిపెండెంట్ కూడా అవ్వనవసరం లేదు. ఎల్లో కలర్ ఆకులు తీసేయటం వల్ల ఆ ప్లాంట్ ఎనర్జీ అనేది వాటిని ఎండిపోయి అంటే ఎల్లో కలర్ నుంచి తర్వాత బ్రౌన్ కలర్లోకి ఎండిపోతాయి కదండి, ఆ స్టేజ్లోకి వెళ్ళకుండా అది కేర్ చేసుకుంటుందండి. అవి మనం తీసేసాము అనుకుంటే ఆ ప్లాంట్ దాని మీద నుంచి జాస వెళ్ళి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ మీదకి వెళ్తుందండి. అనవసరంగా ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఇవి కింద పడి మొత్తం గలీజ్ అవ్వకుండా మన టెర్రస్ కూడా నీట్గా ఉంటుందండి. ఇవి లాస్ట్ సీజన్ టమోటా మొక్కలండి. అసలు ఎంత అన్హెల్దీగా ఉన్నాయో ఈ సమ్మర్ సీజన్లో వచ్చే టమోటా మొక్కలను అసలుకి ఎంత డిఫికల్టో వీటిని కేర్ చేయటం అనేది. ఇప్పుడు ఈ మంత్ పెట్టిన మొక్కలు చూసారు కదండి, అంటే ఎంత హెల్తీగా ఉన్నాయి. నేను ఒక స్టిక్ సపోర్ట్తో మీకు చూపించాను కదా, అవి సీజన్ని బట్టి ఇవి వింటర్ సీజన్ క్రాప్ అండి యాక్చువల్లీ టమోటాలు. బట్ మనకి 365 డేస్ కావాలి కాబట్టి మనం వాటిని కొంచెం కేరింగ్ తీసుకొని ఎలాగొట్ట గ్రో చేసుకుంటూ ఉంటామండి. ఈ ఒక్క కాయ ఈ ప్లాంట్ చూస్తే చాలా అన్హెల్దీగా ఉందండి. కాకపోతే ఒక్క కాయ ఉంది. ఆ ఒక్క కాయ కోసం అనేది అది రెడ్డిష్ అలా వచ్చినప్పుడు కోద్దాము, ఈ స్టేజ్లో కొయ్యటం ఎందుకని ఈ ఒక్క కాయ కోసం ఈ ప్లాంట్ ఉంచుతున్నానండి.
ఇది మొత్తం ఇప్పుడు నేను గార్డెన్ నుంచి ప్యూన్ చేయగా వచ్చిన ఆకులు, ఎండాకులు ఇవ్వండి. ఇవి నేను లాస్ట్ 3 డేస్ నుంచి ప్యూనింగ్ చేయలేదు. ఈరోజు చేస్తే ఇంత వచ్చింది తుక్కు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ గ్రో బ్యాగ్ వచ్చి మనం మొక్కజొన్న కండాలు మొక్కలు పీకేసిన గ్రో బ్యాగ్ అండి. ఇప్పుడు నేను తీసిన తుక్కు మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్తో నేను ఎలా నింపుతానో చూపిస్తున్నానండి. ఇది చూడండి ఎంత నల్లగా ఉందో, కంపోస్ట్ సాయిల్ ఉన్నట్లు. మనము కిచెన్ వేస్టేజ్, తుక్కు అవన్నీ వేసేసుకొని వేస్ట్ మొత్తం వేసుకొని మనం గ్రో చేసుకోవటం వలన ఇవి మొక్కజొన్న రూట్స్ అండి. అసలు చూడండి, ఇది మనము కొంచెం కొంచెం ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క పిడికడి ఇచ్చినా కానీ ఇది మంచి బలమే ఇస్తుందండి. ఇలా మనం రీసైక్లింగ్ చేసుకుంటూ ఉండాలండి. దీని మీద నేను ఎందుకు ప్రెస్ చేస్తున్నాను అంటే అందరూ అనుకుంటారు మనం కోకోపీటు ఇవి లేకుండా అసలు మనము టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు గ్రో చేయలేము అనుకుంటారండి. కానీ గ్రో చేయొచ్చండి. అవి లేకుండా కూడా నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను గ్రో చేస్తున్నానండి. నాకైతే నీట్గానే ఈల్డింగ్ వస్తుందండి. అవి లేకపోయినా కానీ మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ చాలా ఎనర్జీ ఇస్తుందండి మొక్కలకి. వాటిలో మనకు కావాల్సిన పొటాషియము, నైట్రోజను అన్నీ ఉంటాయండి. ఎన్పికే ఫెర్టిలైజర్ అంటారు కదండి, బనానా పీల్స్, అవన్నీ మనం వాడే ఎగ్ సెల్స్లో కాల్షియం ఉంటుంది. మనం కొన్న వాటిల్లోనే అన్నీ ఉండవండి. ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ అని కొని వాటి ద్వారా గ్రో చేస్తేనే మనకి ఈల్డింగ్ వస్తుంది అనేసి ఏమి ఉండదండి. మనం కిచెన్ వేస్టేజ్ స్టోరేజ్ చేసుకోవాలి. ప్లస్ ఎప్పటికప్పుడు మన ప్లాంట్స్ని మనం కేర్ చేసుకోవాలండి. అంటే వాటిలో ఏమన్నా పెస్ట్స్ వచ్చాయా, ఆ ఆకులు తీసేయటం, అలా తీసేస్తే మనకి మంచి ఈల్డింగే వస్తుందండి. ఇప్పుడు దీంట్లో డీకంపోస్ట్ అవ్వని వరకు తీసేసానండి. ఇంత తుక్కు వచ్చిందండి. ఇది డీకంపోస్ట్ అవ్వలేదు. ఇవే రూట్స్ అవన్నీ. అండ్ ఆల్సో ఇవి వేర్లండి, ఆ మొక్కజొన్న కండకి వచ్చిన వేర్లండి. ఇప్పుడు మనము గార్డెన్ క్లీన్ చేసిన తుక్కులో నుంచే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్రో బ్యాగ్ 3/4 అనేది ఫుల్ అయిపోయిందండి. నెక్స్ట్ మా ఇంట్లో ఉన్న కొంచెం కిచెన్ వేస్టేజ్ ఉందండి. ఆ కిచెన్ వేస్టేజ్ ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ వేసానండి. ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి తీసిన మట్టి ఉంది కదండి, ఈ మట్టితో దీన్ని నింపేసేస్తానండి. ఇప్పుడు ఆ సాయిల్ ఎత్తేసి దీంట్లో పోసేసానండి. ఇప్పుడు మీరు ఈ సాయిల్ చూస్తే అసలు కంపోస్ట్ సాయిలేనండి. పుల్లలు అసలు ఎలా ఉందంటే ఇది అసలు ఒక ఎరువులాగే ఉంది తప్పించి దీన్ని మట్టి అని అనలేమండి. ఇది మన ఇంట్లో తయారు చేసుకున్న మట్టి అనాలో, రీసైక్లింగ్ చేసుకునే కంపోస్ట్ అనాలో నాకైతే తెలియట్లేదు. కానీ బట్ ఇప్పుడు ఈ మీడియంలో పెరిగే మొక్క చాలా గ్రోత్ ఉంటుందండి, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం కంపోస్ట్ సాయిలే, ఇదేమి ఎర్రమట్టి కాదు, ఇది కంపోస్ట్ సాయిల్ కాబట్టి దీంట్లో గ్రో అయ్యే మీడియం ఏ ప్లాంట్ వేసినా కానీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. ఇలా మీరు మీ దగ్గర ఉండే వేస్టేజ్ని రీసైక్లింగ్ చేసుకొని మీ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చండి. ఎప్పుడు వరకు అప్పుడు చేసుకుంటే మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏ కంటైనర్ ఖాళీ అయితే ఆ కంటైనర్లో మనకి వచ్చే వేస్టేజ్ని బట్టి మనం నింపుకొని ఎప్పటికప్పుడు ఫుల్ చేసేసేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ నేను ఇంకా ఈ ఫ్లోరు అది క్లీన్ చేసేసేసుకుంటానండి. కొంచెం లీవ్స్, ఆ మట్టి ఇప్పుడు మనం తీసేటప్పుడు కొంచెమో గొప్ప మట్టి అనేది అలా కింద పడిపోయి ఉన్నది, ఆకులు అవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ మొక్క తీసేసిన, ఇక్కడ ఒక స్వీట్ కార్న్ మొక్క వస్తుందండి. చూడండి, ఒక్కటే ఉంది ఈసారి. చూడాలి ఈసారి పెద్ద కార్న్ వస్తుందో లేదో అనేసి. ఇలా ఎప్పుడు పని అప్పుడు ఏ రోజు వరకు ఆ రోజు చేసేసుకుంటే బెటర్ అండి. కుదరినప్పుడు అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్కి ఒక్కసారన్నా ఇలా క్లీన్ చేసుకోండి. మన మట్టిలో ఏ ఆకులు ఏమీ లేకుండా చూసుకోండి. అవి అలా ఆకులు మట్టి మీద ఉంటే అది ఫంగస్ వస్తుందండి. ఫంగస్ వచ్చి మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఆ ఫంగస్ వచ్చి అవి ప్లాంట్స్కి అటాక్ అయ్యి మన ప్లాంట్స్ అన్హెల్దీగా తయారైపోతాయండి. కాబట్టి ఎప్పుడు తుక్కు అప్పుడు అసలుకి ఏమీ లేకుండా మట్టి మీద చాలా నీట్గా ఉంచుకునేట్లు చూసుకోండి. మనం మన ఇంటిని ఎలా నీట్గా చేసుకుంటామో మన గార్డెన్ని కూడా అలాగే నీట్గా ఎప్పుడు పని అప్పుడు క్లియర్ చేసుకోండి. ఇది ఈరోజు ప్లాంట్స్ గురించి కేరింగ్ టిప్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.